ఇప్పుడు కంటెంట్ తో నవ్వించడానికి వచ్చేస్తున్నాడు మన భద్రాచలం కుర్రోడు. లెట్స్ వెల్కమ్ చాణక్య. పొద్దునే చేస్తాం జాగింగ్, నైట్ అయితే చేస్తాం చాటింగ్. ఈ రోజు నా కంటెంట్ చెప్పురా, ఎంతసేపు వెయిట్ చేపిస్తావు? వెయిటింగ్ అన్న. సో సాధారణంగా వెయిటింగ్ అంటే మాక్సిమం బస్ స్టాప్ లో చేస్తాం. సో బస్ స్టాండ్ లో వెయిటింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మా బస్సుకి ఇంకా గంట టైం ఉంది, మా బస్సు ఇంకా రావట్లేదు, కాసేపు పడుకుందాం. మనం ఇలా పడుకొని ఉంటామన్నా, కానీ ఒకటికి ఏంటంటే బస్ స్టాండ్లో ఎవరితో మాట్లాడాలి, వాడికి ఏదో బస్సు లేట్ ఉంటుంది, ఎవరితో మాట్లాడాలని చెప్పేసి మనల్ని డిస్టర్బ్ చేయడానికి వస్తుంది. బా ఎవరితో మాట్లాడాలా, ఎవడ పడుకొని నేను లేపుదాం. సార్ ఏంటి నిద్రపోతున్నారా? లేదురా నిజామాబాద్ పోతున్నా, వస్తావా నువ్వు కూడా? అమ్మ ఎక్కడ దొరుకుతారా, నిద్రపోతున్నాను లేపు నిద్రపోతున్నావా అంటావు. నీలాంటి టెంపుల్ అని గేమ్ ఆడుతుంటే ఏ టెంపుల్ ఆడుతున్నారని అడిగారంట. ఎందుకు సార్ అంతకన్నా కసురుకుంటారు? పోనీ విసిన కర్ర ఎవరా విసురుతా నీకు? సారు దేనికోసమో కోపడుతున్నట్టున్నారు, ఎవరో వెయిట్ చేసి ఉంటాడు, రాలేదు. సార్ మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు కదా? అవునరా, నీ పిల్లము నేర్చిపోదాం అనుకున్నావు, ఎదురు చూస్తున్నావు, పంపిస్తావా ఇంటికి వెళ్ళి? ఏదో మామూలుగా మాట్లాడారు, మీరు డీసెంట్ గా మాట్లాడండి. ఇంటింటికి తిరిగి సెంటి సీసాలు అమ్ముకుని లాగున్నావు, నీతో నీ డీసెంట్ గా మాట్లాడేది ఏందిరా? సార్ మీరు ఎక్కువ చేస్తున్నారు, నన్ను పడుకుంటే గెలికింది నువ్వు, నీతో నేను మాట్లాడేది. బా నీతో మేము మాట్లాడను సార్, నేను వెళ్ళిపోతా. ఇంకొంతమంది వస్తారు మళ్ళీ అట్లాగే వెయిట్ చేస్తుంటే. బా ఈ అమ్మాయి ఎండల్లో ప్రయాణం చేయాలంటే చాలా రిస్క్. సార్ ఎండాకాలం అసలు ఎండలు ఏమో కొడుతున్నాయి సార్. ఇదేవిడండి ఎండాకాలం ఎండలు పెరగకపోతే ఇటు కన్నలు పెరుగుతాయండి. ఏమిరా నువ్వు? గోలీ సోడా తాగుదాం. గోలీ సోడాలో ఏం సార్ ఇప్పుడు గోలీ ఉంది, అమ్మ మూతలు పెట్టినా బాగు. గోలీ సోడాలో గోలీ పెట్టకపోతే మీ తాత గోచీ పెడతారా? నీలాంటి పిల్లానికి కడుపుతో ఉందిరా, పుల్లట వస్తువులు తినిపిరా శక్తి వస్తుందంటే 100 నిమిషాలు శక్తి వస్తుంది కదా, వింబా తినిపించాడు. ఏం మంచిరా. నేను ఖమ్మం వెళ్ళాలి, లాస్ట్ బస్ ఎన్నింటికి ఉంది సార్? ఖమ్మమా? లాస్ట్ బస్ 10ంటికి ఉందయ్యా. ఆ తర్వాత ఇంకేం లేవా సార్? ఏం అడిగారు నువ్వు? ఖమ్మం బస్ ఎన్నింటికన్నా అడిగా. నేనేం చెప్పా? లాస్ట్ బస్ 10ంటికి ఉంటుందని చెప్పారు. మరి ఇంకేం ఉండవా అని అడుగుతారా? అడిగింది లాస్ట్ బస్సు, నేను చెప్పింది లాస్ట్ బస్సేగా. ఏం దేడి దిమాగాలు దొరుకుతారని ఎలా ఉండదు. కొంతమంది అమ్మాయిని సినిమాకి పిలుస్తారు, అమ్మాయి ఇంకా రాదు అంటే లవర్ అనమాట, వాడి ఫెస్టేషన్. దీన్ని లవ్ చేసినమ్మంటే అప్పుడేమో బస్ స్టాండ్ అమ్మటే వెయిట్ చేశా. ఫోన్ చేస్తున్నా, ఫోన్ కూడా వెయిటింగ్ లో పెట్టింది. ఆఖరి ఇక్కడ థియేటర్ లో వెయిటింగ్ పెట్టింది. హలో చెప్పు, ఎక్కడ తెచ్చావు? అక్కడ థియేటర్ అందరు వెళ్ళిపోతున్నారు. వస్తున్నా. ఎప్పుడు వస్తావే? అదే నేను డబ్బులు పెడితే మాత్రం తొందరగా వచ్చి టికెట్లు అంటావు. ఈ రోజు నువ్వు డబ్బులు పెట్టాలి, అందుకే రాట్లాగా నువ్వు. ఇది వచ్చేసరికి టికెట్లు మొత్తం అయిపోతాయి. ఇప్పుడు వచ్చి బ్యాగ్ ఇగో టికెట్లు తీసుకోపో. ఏడన్నా అక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టారు. హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారా? నేను ఎప్పుడో వచ్చి ఇద్దాం అనుకున్నా. నువ్వు వచ్చేసరికి హౌస్ఫుల్ బోర్డు ఏంటి, 10th క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ కూడా పెడతారే. నీ అమ్మ గడుపుగా. పార్కులోకి వెళ్ళినా అక్కడ వెయిటింగే. అక్కడ పల్లిలో మీటడుకో లోకి అయిపోయా నేను. పోనీ ఏమైనా చేద్దాం పక్క పోతే ఆ పొదల్లో సౌండ్లు. వాడు పొదల్లో సరదాగా మాట్లాడుతుండో అక్కడే సంసారం చేస్తాడో అర్థం కాదు. సో వెయిటింగ్ లో ఎలా ఉంటాయి అన్న వెయిటింగ్స్?